దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. కొందరు అవిశ్వాసులునైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనలో ఏమాత్రమూ లోపం లేదు. ఆయన శక్తిలో ఏమాత్రమూ లోపం లేదు. లోపం ఏదైనా ఉందంటే అది మనలోనే. మనము అవిశ్వాసంలో ఉండి ఇది నాకు జరగట్లేదు, దేవుడు నాకు ఇది చేయట్లేదు అని మనము ప్రశ్నిస్తూ ఉంటాము. అయితే దేవునిలో ఏమాత్రమూ లోపం లేదు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఏదైనా లోపం ఉందా అంటే అది మన అవిశ్వాసం వల్లనే, అది మన భక్తిలోనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అవిశ్వాసము ఎంతసేపు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరగదు, ఇది ఇలా జరిగిద్దా, అది అసలు ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అది సాధ్యమేనా అని అవిశ్వాసము ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసము ఒకే ఒక్క మాటతో జవాబిస్తుంది. ఏంటంటే అది దేవుడే అనే మాటని పలుకుతూ ఉంటుంది విశ్వాసము. యేసు ప్రభువారు కూడా అలాంటి ప్రార్థనలనే చేశారు. విశ్వాసం కలిగి ప్రార్థించారు. అయితే మనం ప్రార్థించేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి అంటే, నేను ప్రార్థించేది అది దేవుని చిత్తంలో ఉన్నదా లేదా అని. దేవుని చిత్తానికి వెలుపల ఉన్న వాటిని తప్ప తక్కిన వాటినన్నిటినీ ప్రార్థన తాకగలదు, ప్రార్థన చేయగలదు, ఏదైనా చేస్తుంది. అయితే అది దేవుని చిత్తంలో ఉందా లేదా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్న ప్రతిదీ విశ్వాసం చేయగలుగుతుంది, అది ప్రార్థన తాకగలుగుతుంది. నా జీవితంలో నాకు కలిగిన చింతలన్నిటికీ కారణము అవిశ్వాసమేనని చెప్పగలను. నా గతకాలము యావత్తు నేను ప్రభువు మీద ఆధారపడి ఉండిన ఎడల అది నాకు ఆనందముగానే ఉండును. నా ప్రస్తుత కాలము ప్రభుని మీద ఆనుకున్న ఎడల అది శక్తివంతముగానే జరుగుచుండును. నా భవిష్యత్తు కూడా నేను ఆయనను నమ్ముకొని ఉన్నచో వెలుగుమయముగాను నిరీక్షణతోనూ ఉండును. నా అనుమానము అవిశ్వాసము వలన నేను ఇటు అటు బెసకకుండా ఆయన వాగ్దానములపై స్థిరముగా నిలవబడి ఉన్న ఎడల వాటి వేరు బండగానున్న దేవుని యందు నిలకడగా ఉండి వాటి కొన ఆకాశమును అంటుకొని నిరంతరము నాకు నిత్యానంద కారణమగును. అవిశ్వాసము వలన దేవుని వాగ్దాన విషయంలో మనము ఊగిలాడిన ఎడల అది మన పట్ల ఎలాగ నెరవేరగలదు? అవిశ్వాసము మన ప్రార్థనకు జవాబును తేలేదు, సంపాదించలేదు. అయితే మనము అందుకొనుటకు నమ్మకమును ఒక షరతుగా దేవుడు పెట్టి ఉన్నాడు. దానకర్త తన దానమును నమ్మిన వానికి మాత్రమే అందించును. శామ్యూయల్ హార్ట్. అదెలాగు జరుగునని అవిశ్వాసము అడుగుచుండును. ఎలాగూ అను మాటతోనే అవిశ్వాసం నిండి ఉండును. అలాంటి 10,000 మాటలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ విశ్వాసము ఒకే ఒక్క మాటతో జవాబిచ్చును. అది దేవుడే అను మాట. ఆ ఒక్క మాటతోనే ప్రార్థించు ఏ స్త్రీ పురుషుడైనను ఎంతో గొప్ప కార్యమును సాధించును. మన ప్రభువైన యేసు ప్రార్థన విషయంలో చేసిన ఉపదేశము ప్రకారము పరిపూర్ణముగా నమ్మగలవాడు ఒక్కడున్ననో ప్రపంచ చరిత్రను మార్చగలడు. ఆ ఒక్కరు నీవెందుకు కాకూడదు? మన తండ్రి కోరిక ఇదే. ఏఈ మెకాడమ్. విశ్వాసము లేని ప్రార్థన ఏ ఉద్దేశము లేనిదిగా నుండును. వేషధారణతో నిండిన ప్రార్థనయే విశ్వాస సహితమైన ప్రార్థన మన మనవులకు దేవుని సర్వశక్తిని కలుపుచుండును. నీ మనవులకు అలాంటి దైవశక్తి కలిగింపని ఎడల ప్రార్థన చేయటం మానివేయటే మంచిది. నిజమైన ప్రార్థన జరిగినప్పుడు భూలోకము, పరలోకము, భూతకాలము, భవిష్యత్ కాలము ఆమెన్ అని చెప్పును. క్రీస్తు అలాంటి ప్రార్థనలనే చేసెను. దైవ చిత్తమునకు వెలుపలనున్న వాటిని తప్ప తక్కిన వాటినన్నిటినీ ప్రార్థన తాకగలదు. ఈ మాటలను ప్రభు మన నిఖిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, కొందరు అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా నీ వాక్యం సెలవిస్తూ ఉంది.
అవును తండ్రి, కొందరు అవిశ్వాసులైనందున మేము కొంత అవిశ్వాసము కలిగి ఉన్నలా మీరు నమ్మదగిన వారు కాకపోవునంటే మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ చిత్తంలో ఉన్న వాటిని మీరు తప్పకుండా జరిగిస్తారు. అయితే అవిశ్వాసంతో ఇది జరుగుతుందా, అసలు ఇది ఎలా జరుగుతుంది అని మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. అయితే మీ అందు విశ్వాసం ఉంచి మీ వద్ద నుండి మేము కార్యాలను పొందుకునే ప్రార్థన మేము చేయగలగటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి, దేవా నా తండ్రి, నాయనా ప్రభా, మీరు నా తండ్రి మీ చిత్తంలో ఉన్న వాటిని తప్పకుండా జరిగించగలరు. అది ప్రార్థన తాకుతుంది అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అవునయ్యా, మీ చిత్తంలో ఉన్న వాటిని మేము అడిగి మీ యొద్ద నుండి పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.